నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని స్థానిక పిఎన్ కాలనీ నారాయణ తిరుమలలోని వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం స్వామివారిని వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తగా క్యూ లైన్లు మెయిన్ రోడ్డు వరకు కొనసాగింది. స్వామివారి భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వామివారికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలిరావడంతో కోవెల పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కలకలలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఈ మాసం ఎంతో విశిష్టమైనదని అన్నారు. మాసానం మార్గ శీర్షాహం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే అని చెప్పారు. ఈ మాసం విశిష్టతను తెలియజేశారు. ఈరోజు స్వామివారిని ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎన్టీయు విజయనగరం పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న దుప్పల వెంకట్రావుకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు స్వామివారిని దర్శించుకున్న వారిలో పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు, గుండ జ్యోతి తదితరులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఖైదీలను కూడా పోలీస్ ఎక్సైజ్ యంత్రాంగం తక్షణమే కోర్టు ముందు హాజరుపరిచి కేసు పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశించారు. ఈ రోజు జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించి పోలీసులు, ఎక్సైజ్ అధికారులను ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ యంత్రాంగం, ఎక్సైజ్ యంత్రాంగంతో సంప్రదించి ఖైదీలను కోర్టు ఎదుట హాజరుపరచాలని, తద్వారా కేసు త్వరగా పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా పోలీసులను జైల్లో ఉన్న ముద్దాయిల విషయంలో ఛార్జ్షీట్ త్వరగా దాఖలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి, భాస్కర్ రావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ అనురాధ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసరాయుడు, పోలీస్ అధికారులు, జైలు అధికారులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై తిరువీధి మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని తెలిపారు. ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైకుంఠ ఏకాదశి వ్రతం నిర్వహించామని తెలిపారు. అనంతరం ఆలయ ఈవో వి హరిశ్వర్ ప్రకాష్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు మండవెల్లి రవి, ద్వారపు అనురాధ తదితరులు ఉన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్థానిక డీసీసీబీ కాలనీలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక దర్శన భాగ్యాన్ని ఆలయ కమిటీ సభ్యులు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈరోజు పర్వదినమని స్వామివారిని దర్శించుకున్నా, ప్రార్థించుకున్నా పుణ్యం దక్కుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు దొంపల సన్యాసరావు, కమిటీ సభ్యులు సురేష్ కుమార్, నరసింగరావు, మధుసూదన్ రావు, శ్రీరాములు, అప్పలనాయుడు, మురళీధర్, బిందుకృష్ణ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషంగా అధిక సంఖ్యలో ఈరోజు భక్తులు పాల్గొన్నారు. మీరందరూ కూడా చూడవచ్చు. శనివారం ఏకాదశి ఇవ్వడం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం, వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా కలుగుతున్న మా కమిటీ వారితో ఏర్పాట్లు చేయడం, భక్తులందరికీ విశేషంగా వాళ్ళందరికీ దర్శనాలు ఏర్పాటు చేయడం, వారెందరో ఆనందదాయకంగా పడి స్వామివారి దర్శనాలు స్వీకరించి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. భారతదేశ స్వతంత్ర పోరాటంలో అసువులు బాసిన ఎందరో మహనీయుల చరిత్రతో కూడిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా విడుదలైన అంశాలను పుస్తకంగా రూపొందించిన ఎస్వి రమణమాదిగ ఆలోచన ప్రశంసనీయమని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కొనియాడారు. ఈ మేరకు శనివారం ఆ పుస్తకాలను గాంధీ స్మారక మందిర నిర్వాహకులకు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
త్యాగదనుల స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. వ్యవస్థ ప్రయోజనాల కోసం తాను అండగా ఉంటానని తెలిపారు. ఎస్వి రమణమాదిగా మాట్లాడుతూ తన చిన్న అమ్మమ్మ కొర్లకోట అసిరమ్మ వర్ధంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఆమె చిత్రపటానికి మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మరికొందరు అతిథులతో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బరడం లక్ష్మణరావు, నటుకుల మోహన్, జంగ్ భీమశంకర్, శాస్త్రి, గుత్తు చిన్నారావు, నక్క శంకర్రావు, ప్రధాన విజయరాం, బొక్క యుగంధర్, కుటుంబ సభ్యులు సవలాపురపు వెంకటరమణమాదిగా, లక్ష్మి, గోపీనాథ్, భారతి, కొయ్యాన కృష్ణారావు, గుంట మాధవ, కురమన గణపతి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల చట్టం అవగాహనతోనే స్వచ్ఛమైన ఆర్థిక సమాజం సాధ్యమని వినియోగదారుల వ్యవహారాల కమిషన్ న్యాయమూర్తి రఘుపాత్రుని చిరంజీవి పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ సంస్థ స్థానిక ఉమెన్స్ కాలేజీలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వినియోగదారుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి హక్కులు మరింత శక్తివంతం చేసేందుకు రూపుదిద్దుకున్న రక్షణ చట్టం 2019 ద్వారా సత్వర న్యాయం అందుతుందని అన్నారు. వస్తు విక్రయం అనంతరం అందించాల్సిన సేవలను నిరాకరించడం వంటి అనైతిక పోకడలకు అడ్డుకట్ట వేసి వినియోగదారుల ప్రయోజనాలను గొడుగులా కాపాడుతుందని ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్రా ప్రతినిధులు, న్యాయవాదులు లకినాన రవికుమార్, కట్ట పార్థసారథి, విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ చోది ఫెడ్రిక్, తూనికులు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ రాజా రమేష్, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యచంద్రరావు, అధ్యాపకులు, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఆదిత్యుని దేవాలయంలోని హుండీల్లో కానుకలను లెక్కించనున్నట్లు ఈవో హరిశూర ప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవనున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈవో పేర్కొన్నారు. ఎచ్చర్ల మండలం తమ్మినడపేట గ్రామంలో వెలిసి ఉన్న అసిరితల్లి లలితాదేవి అమ్మవార్లకు మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు తిరువీధితో, ముర్రాట్లతో మహిళలు ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ ఆధ్వర్యంలో గ్రామంలోని పురజనులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ కుమార్ శర్మ చేతుల మీదుగా భక్తులు అందుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చురుగ్గా ఏర్పాట్లు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు 1,00,000 తులార్చన నిర్వహించినట్లు అర్చకులు సురేష్ కుమార్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వావిలపల్లి రామకృష్ణ, గురుగుబల్లి దివాకర్ రావు, రాకోటి లక్ష్మణరావు, పోల్ల రఘు, మొదలవలస సూర్యనారాయణ, పైల తులసి, రాకోటి కాంతమ్మ, రావాడ గణపతిరావు, గుంట కృష్ణ, దమరసింగ్ వెంకటరమణ, రాంబాబు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మహాదానమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చర్లలోని కేశవరెడ్డి స్కూల్ కు సమీపంలో కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సోర శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదని, అన్నం దొరకడం గొప్ప అదృష్టంగా భావించాలని సూచించారు. అన్నదానం 1,000,000 గోవుల దాన ఫలితంతో సమానమైందని తెలిపారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చునని స్పష్టం చేశారు. 2,500 మంది వరకు అన్న ప్రసాదాన్ని స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మెండ రాజారావు, భక్తులు పాల్గొన్నారు. క్రీస్తును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో క్రిస్మస్ హైటీని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ స్కూల్స్ నుండి క్రీస్తు గూర్చి తెలుస్తుందని, నిస్వార్థమైన ప్రేమ, సమాధానం కలిగి ఉండాలన్నారు. అందరూ ప్రభు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని శాంతి సమాధానంతో ఉంటే జీవితం సాఫీగా ఉంటుందని వివరించారు. పాస్టర్ రూబెన్ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బైబిల్ పఠనం అనంతరం, ప్రార్థన అనంతరం పాస్టర్ల ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు బిషప్ విఎస్ కుమార్ మాట్లాడుతూ క్రీస్తు జననం గూర్చి ఆయన వివరించారు. అనంతరం ప్రార్థన చేశారు. రెవరెండ్ జాన్ జీవన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బరియల్ గ్రౌండ్ సమస్య గూర్చి పాస్టర్లు జేసీ దృష్టికి తీసుకువచ్చారు. పాస్టర్ జోసెఫ్ ప్రార్థనతో ముగించారు. అనంతరం ఆయన కేక్ కటింగ్ చేశారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ జి జయదేవి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి టి చంద్రశేఖర్, పాస్టర్ల ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు బిషప్ విఎస్ కుమార్, డాక్టర్ కృపానందం, రెవరెండ్ అలజంగి నవీన్ కుమార్, యువత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖాధికారులందరూ ప్రజా సేవకులని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ ఆధ్వర్యంలో ఆ శాఖ కార్యాలయంలో హై లెవెల్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ
ప్రజా ప్రయోజన సేవలలో లోపం జరిగితే ఆ వ్యక్తి శాశ్వత లోక్ అదాలత్ను ఆశ్రయించవచ్చన్నారు. ఆ విధంగా వచ్చిన కేసులను శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ తీర్మానించి సమస్యను బట్టి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని, సమస్య లేకుంటే ఆ కేసును ముగించడం జరుగుతుందన్నారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో కేసులు వేయడానికి ఎటువంటి ఫీజులు చెల్లించిన అవసరం లేదని, ఎటువంటి కేసులైనా కేవలం 2 నెలల్లో పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ తరపున ఎస్ తిరుమల చైతన్య, ఎస్ నీరజ, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ అనురాధ, రెవెన్యూ శాఖ తరపున ఎం శ్రీకాంత్, పోస్టల్ శాఖ నుంచి పారిశెల్లి ప్రసాదరావు, వివిధ శాఖల అధికార ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. టూరిజం క్లబ్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించాలని డిటిఓ నడిమింటి నారాయణరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా అగ్రి టూరిజం యువ టూరిజం క్లబ్ హెచ్చర్ల మండలంలోని కింజరాపు ఎర్రంనాయుడు కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులతో క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని నారాయణరావు తెలిపారు. సుమారు 135 ఎకరాల విస్తీర్ణంలో అగ్రి టూరిజం యూనివర్సిటీ పచ్చదనంతో పర్యాటకులకు ఆకర్షించేలా, విజ్ఞానాన్ని అందించేలా ఉందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సహాయ సంచాలకులు డాక్టర్ వి శ్రావణి, ఆఫీస్ ఇన్ఛార్జ్ డాక్టర్ శివ, డాక్టర్ కేవీఎస్ఎల్ రాజు ఋషి, యూత్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ గీతా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు పూర్తి భరోసా కల్పించేలా ఒక్కరు కూడా నష్టపోకుండా అత్యంత పకడ్బందీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా రూపొందించిందన్నారు. రైతు ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరను ఇవ్వడం మన బాధ్యతని, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12,194 రైతుల నుంచి 70,000 టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇందులో జలమూరు, సారవకోట, నరసన్నపేట, సంత బొమ్మలలో రైతులు ఎక్కువ సంఖ్యలో ధాన్యం తరలించేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. పలాస, రణస్థలం, పొందూరు, హిరమండలం, కవిటి, కంచిలి మండలాల్లో ఇంకా కేంద్రాలు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. జీపీఎస్ పరికరాల కొరతమే లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఎస్ చైర్మన్ కోటి కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సింహ నేతాజీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ ఎస్ఈ డోల తిరుమలరావు, జిల్లా ఉద్యాన అధికారి ప్రసాద్, డిఎస్ఓ వెంకటరామనాథ తదితరులు హాజరయ్యారు. కొత్తూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తొలగాపు ఈశ్వర్రావు ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించారు. హిరమండలం కిట్టాలపాడు గ్రామానికి చెందిన తొలగాపు ఈశ్వర్రావు ఎస్ఐ ఉద్యోగం సాధించడంపై గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు రమణమ్మ, నరసయ్య సంతోషానికి అవధులు లేవు. ఈ సందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ ఎస్ఐ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని, చాలా శ్రమించానని, శ్రమకు తగిన ఫలితం దేవుడు ఇచ్చాడని, తన స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 6 గంటలకు నగరంలో 3K రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైకాపా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మెంటాడ స్వరూప్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెంటాడ స్వరూప్ ఆడుదాం ఆంధ్ర టీ-షర్ట్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వరూప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్రకు సంఘీభావంగా నగరంలో 3K రన్ కార్యక్రమాన్ని స్థానిక పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి స్టేడియం వరకు నిర్వహించడం జరుగుతుందని, క్రీడాకారులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొవాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో స్వరూప్ పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓ పోరాటం ఫలితంగా కారుణ్య నియామకంలో భాగంగా శనివారం యుగంధర్ కు టైపిస్ట్ గా నియామక పత్రాలను ఎస్సీ వెల్ఫేర్ డీడీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు హనుమంత సాయిరం, ఆయన బృందం అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసి అభ్యర్థికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సాయిరం మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ శాఖలో కుక్ గా పనిచేసిన పార్వతి 2017 సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందగా అనంతరం రావాల్సిన కారుణ్య నియామకం ఆలస్యం అవడంతో యుగంధర్ సమస్యను తమ దృష్టికి తీసుకురాగా కలెక్టర్, ఆ శాఖ అధికారులతో చర్చలు జరిపామని, ఎంతగానో కృషి చేయడం వలన ఈ రోజు కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగుల పక్షాన సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా సాయిరాం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా ట్రెజరర్ బడగల పూర్ణచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ దోబ శశిభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు క్రిస్మస్ కేక్ కటింగ్ చేసి వేడుకలను ప్రారంభించి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కె బాలమాన్ సింగ్, పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు అలజంగి విక్టర్, సాల్మాన్ రాజు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి నత్తల రాజు, ఏఐఈ అప్పలనాయుడు, పాస్టర్ అలజంగి నవీన్ కుమార్, పిఆర్ఓ సత్యప్రసాద్, ఫోటోగ్రాఫర్ కిల్లాడ రాజు, నత్తల కళ్యాణ ప్రసాద్, రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, పప్పల రామోజీరావు, సింహమ్మ, రాంబాయ్ తదితరులు పాల్గొన్నారు.
జేసీఏ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షులుగా వరలక్ష్మి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోన్ 4 ప్రెసిడెంట్ గంప సురేష్, నేషనల్ కోఆర్డినేటర్ సెనేటర్ పవన్ కుమార్, జోన్ 4 ఎస్ఎంఏ చైర్మన్ పాలిశెట్టి మధుబాబు, జోన్ డైరెక్టర్ భువన, జోన్ కోఆర్డినేటర్ డాక్టర్ సాయి వినూత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేసీఏ గ్రీన్ సిటీ చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. సెల్యూట్ ది సైలెంట్ స్టార్ చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. కార్యక్రమంలో కొంకేన మురళీధర్, కృష్ణమోహన్, అప్పలనాయుడు, నటుకల మోహన్, భీమశంకర్, వెంకట్రావు, దేవభూషణ్, సురంగి మోహన్ రావు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఆదివారంపేట పెనియేలు ప్రార్థనా మందిరం ఆవరణంలో శనివారం క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ యువత క్రీస్తు బోధించే సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, సమాజంలో శాంతి సమాధానానికి కృషి చేయాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాల సర్వతోముఖాభివృద్ధికి క్రైస్తవ మిషనరీలు చేయుచున్న సేవలను కొనియాడారు. పాస్టర్ సత్యాలరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాస్టర్ డానియల్ రాజు క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. సువార్త రాణి ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రత్యేక గీతాలు ఆలపించారు. బాల బాలికలచే నాటకం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్ నేతృత్వాన సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. వృద్ధులకు పేదల సహాయార్థం సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సిస్టర్ అవ్వమ్మ, ఎస్ అల్ఫాన్స్, పాస్టర్ దేవరాజు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలోని మెనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వులను కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.